బ్రేకింగ్ న్యూస్. జ్యోతి మల్హోత్రా ఇన్వెస్టిగేషన్ లో ప్రతిదీ కూడా ఒప్పుకుంది, అన్ని అంగీకరించింది. ఎస్, ఈ పాకిస్తానీ స్పైగా పనిచేస్తున్నానని చెప్పేసి జ్యోతి మల్హోత్రా ఇన్వెస్టిగేషన్ లో ప్రతి విషయాన్ని కూడా అంగీకరించింది. మన భారతదేశ స్త్రీ ఇలా చేయడం చాలా అవమానకరం, కానీ ఆమెకి తగిన శిక్ష త్వరలో ఖచ్చితంగా పడుతుంది. అసలు ఏంటి, ఆమె ఏమేం చేసింది, ఆ విషయాలన్నీ కూడా ఎలా ఒప్పుకుంది, దాని గురించి మనం ఖచ్చితంగా పూర్తి విషయాలను కూడా తెలుసుకునే ప్రయత్నం. అయితే జ్యోతి మల్హోత్రా హర్యానాకు సంబంధించిన మహిళ, మన భారతదేశం మొత్తానికి ఒక యూట్యూబర్ గానే తెలుసు. ఒక ట్రావెల్ విత్ జో అనే ఒక యూట్యూబ్ రన్ చేస్తూ ప్రతి ప్రాంతానికి వెళ్ళి అక్కడ రికార్డ్ చేస్తూ వీడియోలు యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తుంది. అయితే ఎక్కువగా తరచుగా పహల్గామ్ అనే ప్రాంతానికి వెళ్ళడం, కాశ్మీర్ అనే ప్రాంతానికి వెళ్ళడం, పంజాబ్కి ఎక్కువ వెళ్ళడం, గుజరాత్కి ఎక్కువ వెళ్ళడం, ఇలాంటి సెన్సిటివ్ ఏరియాస్కి వెళ్ళి మొత్తం కూడా అక్కడ వీడియోస్ అన్ని రికార్డ్ చేసుకోవడం ఈ పాకిస్తానీ ఏజెంట్లకు పంపించింది. అది స్నాప్చాట్ల ద్వారా, ఇన్స్టాగ్రామ్ ద్వారా, వాట్సాప్ ద్వారా, టెలిగ్రామ్ ద్వారా పూర్తి సమాచారం మొత్తం కూడా వాళ్ళకి చేరవేస్తుంది. ఈమె ఒప్పుకుంటుంది, అవును పహల్గామ్ అటాక్ వెనక నా హస్తం ఉంది, నేనే చేశా అని చెప్పి. ఇలా అంటున్నప్పుడు మీరు చెప్పండి, అసలు ఏం చేయాలనిపిస్తుంది, మీకు ఏం చేయాలనిపిస్తుంది? నేనే చంపా, నా హస్తం ఉంది అని ఆమె అంత ధైర్యంగా బలంగా చెప్తున్నప్పుడు ఆమెను ఏం చేయాలంటారు చెప్పండి? కొంతమంది అయితే చెప్పే ప్రయత్నం చేస్తున్నారు, ఈమెని అంత త్వరగా చంపకూడదు, ఖచ్చితంగా ఇంకా చాలా విషయాలు కూడా రాబట్టాలి, ఈమె నుంచి పూర్తి విషయాలన్నీ కూడా బయటకు తీసుకొచ్చిన తర్వాత మాత్రమే ఈమెని హతమార్చాలంటూ కూడా చెప్తున్నారు. ఒక రకంగా అది కూడా వాస్తవం. ఎందుకంటే విజయనగరం కావచ్చు, శ్రీకాకుళం కావచ్చు, వైజాగ్ కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, ఢిల్లీ కావచ్చు, అనేక ప్రాంతాల్లో ఈ స్లీపర్ సెల్స్ ఉన్నారు. వీళ్ళ డీటెయిల్స్ అన్ని కూడా ఇలాంటి ఈ పాకిస్తానీ స్పైలకే తెలుస్తాయి. వాళ్ళకు డబ్బులు, ఈ బాంబు యొక్క మందు పదార్థాలు, ఆ పంపిణీ అన్ని కూడా వీళ్ళే చేస్తారు, వీళ్ళ దగ్గర నుంచే వెళ్తాయి. ఒక పెద్ద వ్యవస్థ క్రియేట్ చేసేసారు వీళ్ళ భారతదేశంలో. దీన్ని మొత్తాన్ని కూడా ఇప్పుడు ఆపే ప్రయత్నం చేయాలి, లేదంటే చాలా చాలా పెద్ద పెద్ద బ్లాస్ట్లు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి వీళ్ళని కట్టడి చేయాలి, వీళ్ళని పట్టుకోవాలి, వీళ్ళకి శిక్షలు పడాలంటే వీళ్ళని కొన్ని రోజులు అదుపులోకి తీసుకుని పూర్తిగా విచారిస్తే మాత్రం ఈ విషయాలన్నీ కూడా బయటపడవు. చాలామంది చెప్తున్నారు, ఈమెను ఖచ్చితంగా ఆర్మీ వాళ్ళకి అప్పచెప్పాలి, ఆర్మీ వాళ్ళ ఈమెకి శిక్ష వేయాలంటూ కూడా. సో అది రోజు త్వరలో రాబోతుంది, ఖచ్చితంగా వస్తుంది. ఆ రోజు నడి రోడ్డులో ఈమెను ఉరితీస్తూ ఉంటే ఆ రోజు నిజంగా నేనైతే మాత్రం సెల్యూట్ చేస్తాను నా భారతదేశానికి. ఎందుకంటే 26 మంది ప్రాణాలను పొట్టబెట్టుకుంది ఈ మహిళ. వీళ్ళ ఫాదర్ ముందేమో నాకేం తెలియదు అంటాడు, తర్వాత చిన్న చిన్న వీడియోలు అంటాడు, మొత్తం తర్వాత తను హిందూ మహిళ అంటాడు. ఇక్కడ హిందూ మహిళ, క్రిస్టియన్ మహిళ, ముస్లిం మహిళ కాదు, దేశానికి ద్రోహం చేసిన వాళ్ళు ఎవరైనా సరే ఒక్కటే. భారత మాతకి అందరూ కూడా ఒకే రకంగా ఉంటారే, ఒకరినొకలా చూడరు ఎవరు. అక్కడ మన సైనికులు రేయి పగలు అక్కడ కాపలా కాస్తుంటే ఇలాంటి కుక్కలో డబ్బులు గమ్ముడిపోయి ఈ పాకిస్తానీ హై కమిషన్లతోటి, ఏజెంట్లతోటి, ఐఎస్ఎస్ గ్రూపులతోటి డబ్బుల కోసం, విలాసవంతమైన జీవితాన్ని గడపడం కోసం, అమాయకు ప్రజలు ప్రాణాలు తీయడం కోసం వాళ్ళకి అమ్ముడుపోయి ఇలాంటి ఘటనకు పాల్పడుతున్న ఈ జ్యోతి మల్హోత్రాని ఏం చేయాలి? గతంలో కూడా ఇలాగే ఒక మహిళ ఇదే రకంగా పాల్పడిందంటూ కూడా చెప్తున్నారు. మరి ఆ మహిళను అప్పట్లో ఏం చేశారో నాకైతే తెలీదు. ఒకవేళ మీకు తెలిస్తే మాకు ఆ విషయాన్ని ఒకసారి కామెంట్ రూపంలో మాకు తెలియపరచండి. ఒకసారి నేను పూర్తి విషయాలన్నీ కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. దేశద్రోహం కేసులో అరెస్టైన యూట్యూబర్ జ్యోతి విచారాధికారులు ఎదుట తన తప్పిదాన్ని అంగీకరించినట్లు సమాచారం. ధనుష్తో మాట్లాడిన విషయాలను వెల్లడించింది. పాకిస్తాన్కి దేశానికి సంబంధించిన సమాచారం అందించిన కేసులో అరెస్టైన హర్యానాకు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా తాను తప్పు చేసినట్లు ఒప్పుకుంది. విచారణలో భాగంగా తాను పాకిస్తాన్ కోసం పనిచేశానని, దేశానికి సంబంధించిన పలు విషయాలు చేరవేసినట్లు జ్యోతి మల్హోత్రా అంగీకరించడం కలకలం రేపుతుంది. భారత్ నుంచి నేరుగా పాకిస్తాన్ వెళ్లి వచ్చిన విషయాలను పాక్ ఏజెంట్లు కోరిన సమాచారం చేరవేసినట్లు దర్యాప్తు సంస్థల ఎదుట జ్యోతి మల్హోత్రా అంగీకరించినట్లు ఏబీపీ న్యూస్ కు సమాచారం అందింది. పాకిస్తాన్లోని పలువురు సీక్రెట్ ఏజెంట్లతో తనకు సంబంధాలు ఉన్నాయని తెలిపింది. దేశానికి సంబంధించిన సమాచారాన్ని ఆమె సరిహద్దు దాటించడం నిజమేనని పాకిస్తాన్ హై కమిషన్ వెళ్లి అధికారులను కలిసినట్లు అంగీకరించింది. జాతీయ ఛానల్కు లభించిన ప్రత్యేక సమాచారం ప్రకారం జ్యోతి మల్హోత్రా పాకిస్తాన్ ఆదేశాల మేరకు పనిచేసినట్లు తెలిపింది. పాకిస్తాన్ హై కమిషన్ అధికారి ధనుష్తో ఆమె రెగ్యులర్గా టచ్లో ఉంటుంది. పోలీసులు, దర్యాప్తు సంస్థలు ఆశ్చర్యపరిచే పలు విషయాలను కూడా విచారణలో భాగంగా ఆ యూట్యూబర్ వెల్లడించింది.
జ్యోతి భద్రతా సంస్థలకు ఇచ్చిన ప్రకటనలో ట్రావెల్ విత్ జో అనే పేరుతో నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది. 2023 పాకిస్తాన్ వీసా కోసం పాకిస్తాన్ హై కమిషన్ ఢిల్లీకి వెళ్ళాను. అక్కడ హసన్ ఉరి అరహిం అనే ధనిష్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ధనిష్ మొబైల్ నెంబర్ తీసుకున్న తర్వాత మా మధ్య మెసేజ్లు ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత నేను 2 సార్లు పాకిస్తాన్కి వెళ్ళి వచ్చాను అని తెలిపింది. పాకిస్తాన్లో జ్యోతిని కలిసిన జాట్ రాంధవా ఎవరు? జాట్ రాంధవా జ్యోతి మల్హోత్రా షకీర్ అనే నెంబర్తో సేవ్ చేసుకున్న తర్వాత జాట్ రాంధవా పేరుగా మార్చింది. హర్యానాకు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా ఇచ్చిన స్టేట్మెంట్లో, నేను పాకిస్తాన్ వెళ్ళిన తర్వాత ధనిష్ చెప్పడంతో అలీ హసన్ను కలిశాను. అలీ నాకు అక్కడ ఉండడానికి ఏర్పాట్లు చేశాడు. బయట తిరగడానికి సైతం వాహనాలు సౌకర్యాలు కల్పించాడు. పాకిస్తాన్లో అలీ హసన్ నన్ను పాకిస్తాన్ భద్రతా నిఘా అధికారులతో పరిచయం చేశాడు. అక్కడే నేను షాకిర్, రానా, షహబాజ్లను కలిశాను. నేను షాకిర్ మొబైల్ నెంబర్ తీసుకున్నాను. ఎవరికి అనుమానం రాకుండా దాన్ని జాట్ రాంధవా పేరుతో నా మొబైల్లో సేవ్ చేసుకున్నాను. షాకిర్ పాకిస్తాన్ రహస్య విభాగం అధికారి అని సంచలన విషయాలు వెల్లడించింది. జ్యోతి పాక్ అధికారులకు భారత సమాచారాన్ని పంపిందా? జ్యోత్ పాక్ ఏజెంట్ల అధికారులతో తాను కాంటాక్ట్ అయ్యేది, వివరాలు ఎలా చేరవేసేదో కూడా విచారణలో అధికారులకి వివరించింది. ఆమె తన ప్రకటనలో తాను వాట్సాప్, స్నాప్చాట్, టెలిగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల ద్వారా పాక్ ఏజెంట్ల అధికారులతో నిరంతరం టచ్లో ఉంటున్నట్టు తెలిపింది. దేశానికి సంబంధించిన సమాచారాన్ని సైతం ఇదే మాధ్యమాల ద్వారా వారికి పంపించాను. ఢిల్లీలోని పాక్ హైకమిషన్లో అధికారి దానిష్ను సైతం చాలాసార్లు కలిశాను అని చాలా వివరాలు కూడా తెలిపింది. యూట్యూబర్ జ్యోతికి సంబంధించిన విషయం తెలియగానే పలు రాష్ట్రాల్లో అరెస్టుల పర్వం మొదలైంది. యూట్యూబర్ జ్యోతి సహా 11 మంది పైన దేశద్రోహం కేసు నమోదైంది. జ్యోతి మల్హోత్రా, దేవేంద్ర సింగ్ దిల్షాన్, తారిక్, నౌమన్ ఇల్లాహ్, అర్మాన్, షహబాద్, మొహమ్మద్ ముర్తాజా అలీ, గుజాలా, యామిన్ మొహమ్మద్, సుఖ్ప్రీత్ సింగ్, కరణ్బీర్ సింగ్ లపై గూఢాచార్యం, రాజద్రోహం కింద అభియోగాలున్నాయి. వీరంతా హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు చెందినవారుగా కేసులు నమోదు చేసి ఇంకా దర్యాప్తు చేస్తున్నారు. సో గైస్, చూశారు కదా, అటాక్ నేనే చేయించా, అటాక్ వెనకాల నేనే ఉన్నా అన్న ఈ మహిళకు ఎటువంటి శిక్ష పడాలి? గత కొన్ని రోజుల నుంచి కూడా మనం ఉరి శిక్ష పడాలి, రాళ్లతో కొట్టాలని మనం మాట్లాడుతున్నాం. అంతకు మించి 26 మంది ఆత్మకి శాంతి చేకూరాలి. ఈ యుద్ధ వాతావరణంలో చనిపోయిన జవాన్ల శాంతి, చనిపోయిన వాళ్ళ ఆత్మకు కూడా శాంతి చేకూరాలి. కాబట్టి ఈమెకు బ్రతికుండగానే రీసెంట్గా ఇజ్రాయెల్ హమాస్లో ఒక ఉగ్రవాదికి కాళ్ళు చేతులు తీసేసి, అతని అంగాన్ని కూడా తీసేసి, ఒక కిడ్నీ కూడా తీసేసి అతన్ని బ్రతికి అలాగే ఉంచేశారు ఒక ఉగ్రవాదిని. వాడికి తెలియాలి. సో ఈమెకు కూడా అట్లాంటి శిక్ష ఒకటి వేయాలి. కాళ్ళు చెయ్యి ఒకటి తీసేసి ఇంకా చాలా విషయాలు కూడా రాబట్టాలి ఈమె దగ్గర నుంచి. ఖచ్చితంగా నాకైతే నమ్మకం ఉంది ఈమెకి కఠినంగా శిక్షిస్తారని. దయచేసి మీ యొక్క విలువైన కామెంట్ని మాకు ఖచ్చితంగా పంపించండి.